చాట్ జీపీటీతో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎప్పుడైనా Udemy అనే ఈ వెబ్సైట్ గురించి విన్నారా? మనం కోర్సెస్ కొనుక్కొని ఆ కోర్సెస్లో మనకి కావాల్సిన కంటెంట్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ కొన్నారనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. సో ఈ కోర్సెస్ కొన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు పీపుల్ ఎంత మనీ Udemy ద్వారా యాడ్ చేస్తున్నారని? సో ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తే క్యాన్వా అనే Udemy కోర్సెస్ ఉన్నాయి. ఇది Udemy నుంచి డైరెక్ట్ గా తీసుకున్న డేటా. సో టాప్ మంత్లీ రెవెన్యూ ఈ క్యాన్వా కోర్స్ కి వచ్చేసి $4085 పర్ మంత్. నెక్స్ట్ పవర్ పాయింట్ కూడా చూద్దాం. సో మీరు పవర్ పాయింట్ ఎంతమంది యూజ్ చేసి ఉంటారు అంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ డెస్క్టాప్ యూజ్ చేసిన వాళ్ళు పవర్ పాయింట్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. చాలా మందికి పవర్ పాయింట్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసు. మనం అనుకోవచ్చు పవర్ పాయింట్ కోర్స్ ఏంట్లే ఎవరు కొంటారు, చాలా ఈజీ, చాలా కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. పీపుల్ ఎలాంటి కోర్సెస్ ని కొంటారు, అవి మనం ఎంత సింపుల్ అనుకున్నా వాటిని ఖచ్చితంగా కొంటారు. ఈ పవర్ పాయింట్ ద్వారా ఎంత ఎర్న్ చేస్తున్నారో గెస్ చేయండి. టాప్ మంత్లీ రెవెన్యూ $4838 పర్ మంత్, అంటే ఆల్మోస్ట్ $5000 per month. ఓకే, హౌ అబౌట్ కాపీ రైటింగ్ కోర్సెస్. ఈ కోర్సెస్ వచ్చేసి టాప్ కోర్స్ ఆఫ్ కాపీ రైటింగ్ $7474 per month అని చేస్తుంది. అవసరం కదా. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. స్టాక్ ట్రేడింగ్ అండ్ స్టాక్ ఇన్వెస్టింగ్ చూద్దాం. టాప్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి $11,991 per month. ప్రెటీ అమేజింగ్ కదా. ఇంకా లాస్ట్గా మనం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇది అయితే ఖచ్చితంగా మైండ్ బ్లో అయిపోతారు. ఈ నెంబర్ని మీరు అసలు గెస్ కూడా చేయలేరు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా చాలా మంది తెలుసు, రివీల్ చేస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో ఎక్సెల్ కోర్సెస్ యొక్క టాప్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి $50,000 per month. ఇన్సేన్ కదా. సో కాబట్టి మీరు చూసినట్లే చాలా మనీని ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేయడం ద్వారా మనం జనరేట్ చేయొచ్చు. మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇలా ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేయడం ద్వారా ఇదే ఒక బెస్ట్ వేనా ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి అని? నేనైతే ఎస్ అని చెప్తాను. ఎందుకంటే దీనికి 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, మనం జీరో మనీతో స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో కోర్స్ క్రియేట్ చేయడం అనేది ఫ్రీ, దానికి మనకి ఎటువంటి కాస్ట్ అవ్వదు. జస్ట్ చేయాల్సిందల్లా వీడియో రికార్డ్ చేయడమే. సో వీడియో రికార్డింగ్ కూడా ఫ్రీ. ఈ వీడియోలో నేను ఆ వీడియో రికార్డింగ్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది రియల్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. క్రియేటింగ్ కోర్స్ విషయం మనం చూసుకుంటే మనం ఒక్కసారి వర్క్ చేస్తాం. వన్స్ కోర్స్ తయారు చేసి పెట్టేసామంటే యువర్ జాబ్ ఇస్ ప్రెటీ మచ్ డన్ అనమాట. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీరు చేసినటువంటి కోర్స్ ద్వారా మంత్స్ అండ్ ఇయర్స్ కంటిన్యూస్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ ఒక 1 వీక్ అలాగా మీరు ఈ ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేస్తారు అనుకుందాం. అది నెక్స్ట్ ఫ్యూ మంత్స్, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇంకా ఎటువంటి వర్క్ చేయకుండా కంటిన్యూస్గా సెల్ అవుతూనే ఉంటుంది, మనీ మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి టైం కానీ ఎటువంటి ఎఫర్ట్ కానీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే అన్లిమిటెడ్ స్కేలబిలిటీ. సో ఇది ఎంత హైలీ స్కేలబుల్ బిజినెస్ అంటే ఈ ఆన్లైన్ కోర్స్ని అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అమ్మొచ్చు, ఎటువంటి ఎక్స్ట్రా టైం అండ్ ఎఫర్ట్ పెట్టకుండా. కోర్స్ ఒక్కసారే చేస్తారు, కానీ మీరు ఆ కోర్స్ని 10 times అమ్మొచ్చు, 100 times అమ్మొచ్చు, 1000 times అమ్మొచ్చు. మీరు ఆ కోర్స్ని 10 times అమ్మితే 10 times ద ప్రాఫిట్ వస్తుంది, 100 times అమ్మితే 100 times ద ప్రాఫిట్ వస్తుంది, 1000 times అమ్మితే 1000 times ద ప్రాఫిట్ వస్తుంది. మనం దీన్ని మిగతా బిజినెస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే లైక్ ఫ్రీలాన్సింగ్ కానీ, కోచ్ అవ్వడం కానీ, కన్సల్టెంట్గా కానీ, లేదా ఏదైనా మన ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవడం కానీ, ఇలా మనకి చాలా బిజినెస్ మోడల్స్ ఉంటాయి. అవి ఏంటంటే మన టైం అండ్ ఎఫర్ట్ ట్రేడ్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ తీసుకోండి. ఇందులో యూ హ్యావ్ టు డూ ద వర్క్ ఎవ్రీ టైమ్ పీపుల్ పే యూ. కానీ ఆన్లైన్ కోర్సెస్లో అలా కాదు. ఒక్కసారి కోర్స్ క్రియేట్ చేసామంటే ఆ ప్రాఫిట్ జనరేట్ అవుతూనే ఉంటుంది ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్. సో మీరు ఫ్రీలాన్సింగ్ కాపీ రైటర్గా ఉంటే, లేదా ఒక గ్రాఫిక్ డిజైనర్గా ఉంటే, లేదా ఒక కోచ్గా ఉంటే, మన మనీ ఎర్న్ చేసుకోవాలంటే ప్రతిసారి మనం వర్క్ చేయాల్సిందే. మీరు వర్క్ చేస్తే పీపుల్ మీకు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పీపుల్ మీ సర్వీస్ని కొన్నారనుకోండి, ఆ 10,000 times మీరు వర్క్ చేయాల్సిందే. కానీ ఈ కోర్స్ అలా కాదు. మీరు ఒక్కసారి తయారు చేస్తే 10,000 పీపుల్ కొనేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ కోర్స్ చేసేసాం కాబట్టి. యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఇన్ ఎనీ ఎక్స్ట్రా టైమ్ టు జనరేట్ దో సేల్స్ అనమాట. సో అందుకని ఈ కోర్సెస్ సెల్లింగ్ అనేది చాలా హైలీ స్కేలబుల్ బిజినెస్ అనమాట. నెంబర్ 4, ఇది చాలా సింప్లీ అండ్ హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్. ఎందుకంటే మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అంతా ఆన్లైన్లో డెలివరీ అయిపోతుంది, అంతా కూడా డిజిటల్. పీపుల్ ఎప్పుడైతే కొన్నారో వాళ్ళకి వచ్చేది ఏంటంటే బంచ్ ఆఫ్ వీడియోస్. అవి జస్ట్ వాళ్ళు యాక్సెస్ చేసుకొని ఆ వీడియోస్ని చూస్తారు అంతే. దాంట్లో ఎటువంటి ప్రొడక్ట్స్ కానీ ఆ ప్రోడక్ట్ని షిప్పింగ్ చేయడం కానీ ఇలాంటివి ఇంక్లూడ్ అయి ఉండవు అనమాట. మొత్తం ఇన్స్టెంట్గా డిజిటల్గా. ప్లస్ మనం ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఈ కామర్స్ బిజినెస్తో కంపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటి ఈ కామర్స్ బిజినెస్ని తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ మార్జిన్ 15 to 25% ఉంటుంది. పైగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా. కానీ మనం ఆన్లైన్ కోర్స్ చూసుకుంటే అలా కాదు, మొత్తం అంతా ఆన్లైనే, అదంతా డిజిటల్.
ప్రాఫిట్ మార్జిన్ ఈజీగా 95% ఉంటుంది. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇది చాలా మంచి బిజినెస్ మోడల్, పీపుల్ ఇలాగ అర్న్ చేస్తూ ఉండడం మనం డైరెక్ట్గా సైట్లోనే చూస్తున్నాము, కానీ ఇలాగ ఆన్లైన్ కోర్స్ చేయడం నాకు రాదు, ఇది ఎలాగా క్రియేట్ చేయాలి, ఇలాంటి డౌట్స్ కామన్గా మనకు వస్తూ ఉంటాయి. దానికి నేను మీకు ఎలా చేయాలో చెప్తాను. సో సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఉడమీలోకి వెళ్ళిపోదాం. దాంట్లో డైరెక్ట్గా కేటగిరీస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి, డెవలప్మెంట్, బిజినెస్, ఫైనాన్స్, బ్లా బ్లా బ్లా. సో ఇప్పుడు మనం ఫస్ట్ పిక్ చేసుకోవాల్సిన కేటగిరీ ఏంటంటే ఏదైతే మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పర్సనల్ డెవలప్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి, మౌస్ని పర్సనల్ డెవలప్మెంట్ దగ్గర తీసుకెళ్ళిపోతే ఉడమీ మనకి దాంట్లో ఉన్న సబ్ కేటగిరీస్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఈ సబ్ కేటగిరీస్లో మనకి ఏదైతే బాగా ఇంట్రెస్టింగ్ ఉందో అది మనం పిక్ చేసుకొని దాని మీద మనం కోర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేను మీకు చూపిస్తాను అది హౌ ఇట్ వర్క్స్ అనేది. సో ఇప్పుడు మనం ఒక టాపిక్ పిక్ చేసుకున్న తర్వాత ఆ ఆన్లైన్ కోర్స్ మీద ఐడియాస్ లేకపోయినా కానీ మనం ఓన్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్కెటింగ్లో బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను నా మౌస్ని మార్కెటింగ్కి మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మార్కెటింగ్లో ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ అన్నీ కూడా ఉడమీ నాకు సజెస్ట్ చేస్తుంది. సో ఇందులో మళ్ళీ ఆఫీస్ ప్రొడక్టివిటీ, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా మనం ఏ కేటగిరీని అయితే పిక్ చేసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎపిక్, మార్కెటింగ్, సో ఇలా 1 by 1 సబ్ కేటగిరీస్ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇట్లా మనకి ఏదైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో అది ఒకటి పిక్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో అండ్ మొబైల్ మార్కెటింగ్ని చూస్ చేసుకున్నాను అనుకోండి. సో ఈ సబ్ కేటగిరీలోకి వెళ్తే అన్ని టాపిక్స్ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో ఇందులో మనకి బాగా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మనం పిక్ చేసుకుంటాం. అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఎందుకు పిక్ చేసుకుంటున్నాం అంటే మనం ఎక్కడ కూడా బోర్ కొట్టదు అనమాట, మధ్యలో దాన్ని ఆపేయకుండా కంటిన్యూస్గా మనం దాన్ని ప్రోగ్రెస్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ ఆడియన్స్ గ్రోత్లోకి వెళ్తున్నాను అనుకోండి, ఇది మాకు మంచి ఆన్లైన్ కోర్స్ ఐడియా. సో ఏదైనా టాపిక్ అంత ఇంట్రెస్టింగ్ కాకపోతే దాని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు, దాని నెక్స్ట్ సబ్ కేటగిరీస్ మనం బ్రౌజ్ చేయొచ్చు. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోతే ప్రోకాస్టినేషన్, దీన్ని మనం పిక్ చేసుకొని చేద్దాము. సో ఇక్కడ మనకు ఒక టూల్ ఉందన్నమాట, డైరెక్ట్గా ఉడమీ మనకి ప్రొవైడ్ చేస్తున్న ఆ టూల్. సో ఇప్పుడు మనం ఎలాగో ప్రోకాస్టినేషన్ చూస్ చేసుకున్నాం కాబట్టి మనము వెళ్ళి కోర్స్ క్రియేట్ చేసే ముందు ఏంటంటే ఈ పర్టికులర్ టాపిక్కి డిమాండ్ ఉందా లేదా అనేది మనం వ్యాలిడేట్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో అంత డిమాండ్ లేని వాటికి, అంత మనీ రాని వాటికి మనము ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేసేది ఒక మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే అన్ని డేస్ అన్ని వీక్స్ మనం టైం స్పెండ్ చేసి ఒక మంచి ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఇలా అయితే మనకి చాలా బాధగా ఉంటుంది. మనకి కావాల్సిన రైట్ కోర్స్ టాపిక్ మనం పిక్ చేసుకున్న తర్వాత ప్రోకాస్టినేషన్ ఆర్ వాట్ ఎవర్ టాపిక్ మనం చూస్ చేసుకుంటే అది. సో ఈ టాపిక్ మీద ఉన్నటువంటి కోర్సెస్ మీద ప్రాపర్ రీసెర్చ్ మనం చేయాలి. చూడండి 3000 రివ్యూస్, 1000 రివ్యూస్, 500 రివ్యూస్. సో ఇది ప్రాబబ్లీ ఒక మంచి కోర్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది మనకి మంచి గుడ్ మనీని కూడా అర్న్ చేసి పెడుతుంది. కొన్ని బిగినర్స్ మిస్టేక్స్ ఏంటంటే అంత ఐడియా లేని వాళ్ళు ప్రాపర్ రీసెర్చ్ అది చేయకుండా ఏంటంటే డైరెక్ట్గా కోర్స్ చేసేయడానికి ప్రొసీడ్ అయిపోతారు. కోర్స్ కంప్లీట్ అయిపోతే లేటర్ ఆన్ వాళ్ళు రియలైజ్ అవుతారనమాట, ఇది మనకి కావాల్సినంత మనీ ఎర్న్ చేసి పెట్టలేదే అని. సో నేను మీకు చూపించాను ఈ టూల్ ద్వారా మనకి ఏంటంటే ఎంత డిమాండ్ ఉన్నది పర్టికులర్ కోర్స్ కన్నా మనకు తెలుస్తుంది. చూడండి, ప్రోకాస్టినేషన్కి టాప్ మంత్లీ రెవెన్యూ పర్ మంత్ వచ్చేసి $412. సో మనకు అర్థమవుతుంది. సో ఒకవేళ ఇక్కడ వాళ్ళు చూపించినటువంటి మనీ మనకి అంత ఎక్కువ కాదు అనిపిస్తే మనం టైం వేస్ట్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం ఎఫర్ట్ రెండు వేస్ట్ అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామంటే విల్ జస్ట్ పిక్ అన్ అదర్ టాపిక్ అనమాట. సో మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతాము. ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, టూల్ దగ్గర కనుక్కొచ్చేసి ఒకసారి టైం మేనేజ్మెంట్ చూద్దాము. టైం మేనేజ్మెంట్కి టాప్ మంత్లీ రెవెన్యూ ఈజ్ $2466 per month. చాలా డీసెంట్ ఫిగర్ ఇది. సో నేను మీకు ఆల్రెడీ చూపించాను ఆన్లైన్ కోర్స్ ఐడియాస్ కోసం, అలాగే ఈ కోర్స్ ద్వారా గ్యారంటీగా మనకి మనీ వస్తుందా లేదా అనేది. సో మనం లిటరల్లీ ఉడమీ టూల్ ద్వారానే రీసెర్చ్ చేసేయచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడే ChatGPT యూజ్ ఉంటుంది అనమాట. సో ChatGPT బేసిక్గా మనకి చాలా వర్క్ చేసి పెడుతుంది అని నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ChatGPTని ఈ యొక్క టాపిక్కి ఒక అవుట్లైన్ రాయమని చెప్పి ఇక్కడ మనకి కావాల్సినటువంటి టాపిక్ నేమ్ కొట్టేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టైం మేనేజ్మెంట్ వాడదాం, వాట్ ఎవర్ ఏ టాపిక్ అయినా కానీ అది మార్చండి సరిపోతుంది. సో ఇప్పుడు మనం అడుగుతున్నాం ChatGPTని ఈ టైం మేనేజ్మెంట్కి అవుట్లైన్ రాయమని. సో ఇక్కడ ChatGPT మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ కోర్స్ లెసన్స్ తయారు చేయడానికి. సో ఇది ఫస్ట్ లెసన్ అనమాట, ఇంట్రడక్షన్, వీ హ్యావ్ డెఫినేషన్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. సో ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా దీన్ని కాపీ పేస్ట్ ఇంకా మనం అడుగుతాం ChatGPTని స్క్రిప్ట్ రాయమని. ఓకే, దీన్ని మనం డైరెక్ట్గా పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ లెసన్ ఆఫ్
విత్ డెఫినేషన్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఇది మనం రాసుకుంటే మళ్ళీ దీనికి సంబంధించిన ఎంటైర్ లెసన్ మనకి ChatGPT రాసేస్తుంది. నెక్స్ట్ Udemyలో మనం చూసేది ఏంటంటే మోస్ట్లీ అందరూ కూడా ఈ కోర్సెస్ని టీచ్ చేయడానికి పవర్ పాయింట్ స్లైడ్ని యూజ్ చేస్తారనమాట. సో మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ని యూజ్ చేయొచ్చు, లేదా యాపిల్ కీనోట్ని యూజ్ చేయొచ్చు, లేదా గూగుల్ స్లైడ్స్ని యూజ్ చేయొచ్చు. ఇట్లయితే గూగుల్ స్లైడ్స్ ఫ్రీ, మనకి ఒకవేళ పవర్ పాయింట్ ఉంటే కనుక పవర్ పాయింట్లో కూడా చేసుకోవచ్చు, అది మన కన్వీనియన్స్ని బట్టి. సో ChatGPT మన కోసం ఏదైతే స్క్రిప్ట్ రాసిందో దాన్ని స్లైడ్గా మనము కాపీ చేసి ప్రెజెంటేషన్లో పేస్ట్ చేసుకుంటాం అనమాట. సో అది అలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ChatGPTని డైరెక్ట్గా మనం అడిగేయచ్చు. ఇప్పుడు ChatGPT ఇచ్చిన స్క్రిప్ట్ని డైరెక్ట్గా ప్రెజెంటేషన్కి కన్వర్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ChatGPT ఏంటంటే బేసిక్గా ఈ ఎంటైర్ లెసన్ని స్లైడ్ బై స్లైడ్ ప్రెజెంటేషన్గా కన్వర్ట్ చేసి స్లైడ్ నెంబర్స్తో పాటు మనకి ఇచ్చేస్తుంది. టైటిల్, ఆబ్జెక్టివ్, బుల్లెట్ పాయింట్స్, స్లైడ్ నెంబర్స్ అన్ని. సో నేను మీకు గూగుల్ స్లైడ్స్లో డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ఇదైతే మనకి ఫ్రీ. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ స్లైడ్స్ అని సెర్చ్ చేస్తే మీకు స్లైడ్స్ వచ్చేస్తాయి. ఇంకా స్లైడ్ బై స్లైడ్ కాపీ చేసుకుంటూ పేస్ట్ చేసుకుంటుంటే అయిపోతుంది కోర్స్. సో ఇక్కడ అలా మనం ఆబ్జెక్టివ్ కాపీ చేసుకొని స్లైడ్ నెంబర్ 1, స్లైడ్ నెంబర్ 2 అలాగా కావాల్సిన బుల్లెట్ పాయింట్స్తో మెల్లిగా స్లైడ్స్ అన్ని కూడా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇంకా అలాగా కావాల్సిన అన్ని స్లైడ్స్ ChatGPT జనరేట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినంత కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇనఫ్ కంటెంట్ వచ్చే వరకు. సింపుల్గా చెప్పాలంటే ఇంకా ఆడుకోవచ్చు ChatGPT తోటి మనం. ఇంకా మనకి నీట్గా ChatGPTలో వచ్చిన దాన్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేసుకొని గూగుల్ స్లైడ్స్లోకి. ఇక్కడ నేను రికమెండ్ చేసేది ఏంటంటే కొన్ని థింగ్స్ కొంచెం చేంజ్ చేసి రీరైట్ చేస్తే బెటర్. అంటే కొంచెం ఓన్ టోన్లో, ఓన్ వర్డ్స్లో, మరి అంత కాంప్లికేటెడ్ కాకుండా కొంచెం మన స్టైల్ కూడా కోర్స్కి యాడ్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఓన్ ఇన్ఫర్మేషన్ లాగా కూడా ఉంటుంది. సో ఏంటంటే బ్లైండ్గా మొత్తం కాపీ పేస్ట్ చేసే కంటే కూడా ఇలా ట్రై చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట ప్రెజెంటేషన్. సో ఇంకా అలాగా జస్ట్ మనం చేసింది ఇంకా అలా రిపీట్ చేసుకుంటూ ప్రాసెస్ నెక్స్ట్ లెసన్, నెక్స్ట్ స్క్రిప్ట్ అలాగా ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో ఇంకా మొత్తం నేను ఎలా అయితే మీకు డెమాన్స్ట్రేట్ చేశానో అలాగే ఇంకా ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ నెక్స్ట్ లెసన్, నెక్స్ట్ స్క్రిప్ట్ అలా రాసుకుంటూ స్లైడ్గా ప్రెజెంటేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఒక చిన్న క్విక్ రీక్యాప్ లాగా మీకు చెప్తాను. సో మనం ChatGPT యూస్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాంప్ట్స్ మనము రాసుకోవచ్చు అనమాట. ఈ అవుట్లైన్ అవి రాసుకోవడానికి ఆన్లైన్ కోర్సెస్కి ఏ టాపిక్ అయినా కానీ అది ChatGPTని రాయమని చెప్తే స్క్రిప్ట్ అది ఆటోమేటిక్గా రాసేసి అది లెసన్స్తో ఇచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా ఒక లెసన్ నేమ్ ఇచ్చేస్తుంది. స్క్రిప్ట్ రాయమని చెప్తాము, స్క్రిప్ట్ రాసేస్తుంది. ఆ స్క్రిప్ట్ మళ్ళీ ప్రెజెంటేషన్గా చేంజ్ చేయమంటే స్లైడ్స్తో పాటు ప్రెజెంటేషన్గా చేసేస్తుంది. ఆ ప్రెజెంటేషన్స్తో మనకి కోర్సు నీట్గా కంప్లీట్ చేసేయచ్చు. మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, యాక్చువల్గా వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాం అనేది. సో దీనికి ఈజియెస్ట్ స్టెప్ ఏంటంటే సంథింగ్ లైక్ OBS స్టూడియో అయితే ఫ్రీ. ఇలా కాకుండా మనకి స్క్రీన్ రికార్డింగ్కి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, పర్చేస్ సాఫ్ట్వేర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్స్. దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను ప్రజెంట్ యూజ్ చేసేది OBS స్టూడియో కాబట్టి నేను మీకు దాన్ని రికమెండ్ చేస్తున్నాను. అది విండోస్ అయినా మ్యాక్ అయినా మనకేమి డిఫరెన్స్ ఉండదు అనమాట. OBS స్టూడియోలో సింపుల్గా ఒక క్లిక్ స్టార్ట్ రికార్డింగ్ కొట్టేస్తే కంప్యూటర్ స్క్రీన్ రికార్డ్ అయిపోతుంది. జస్ట్ గో త్రూ యువర్ స్లైడ్స్ 1 by 1. అలా స్లైడ్స్ అన్ని మనం రికార్డ్ చేసుకుంటూ మనం మాట్లాడుతుంది లెసన్స్ కింద క్రియేట్ అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, కోర్స్ అంటే బంచ్ ఆఫ్ వీడియోస్ అన్నీ కలిపి. సో ఇదన్నమాట మన కోర్స్ని క్యాష్గా మార్చుకునే వే. సో నెక్స్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే దీన్ని అసలు సేల్కి ఎలా పెడతాము, దీని నుంచి మనీ ఎలాగా తెచ్చుకుంటాం. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇదే ఈజియెస్ట్ స్టెప్ అన్నిటికంటే. హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కోర్స్ క్రియేట్ చేయడం, స్లైడ్లు చేయడం ఇదే. సో దీని ద్వారా మనీ చేసుకోవడం అనేది సూపర్ ఈజీ, సూపర్ ఫాస్ట్, సూపర్ సింపుల్. సో సింపుల్గా మీరు కోర్స్ అంతా కంప్లీట్ చేసేసి అప్లోడ్ చేసేసిన తర్వాత Udemy నుంచి అదర్ పీపుల్ మీ కోర్స్ని కొనుక్కుంటారు. సో దాని ద్వారా మనకి మనీ జనరేట్ అవుతాయి అన్నమాట. సో దీనికి ప్రాసెస్ ఏంటి అనేది మనం చూడాలనుకుంటే udemy.com/instructorలోకి వెళ్ళిపోతే దీంట్లో ప్రాసెస్ ఉంటుంది. సో ఇందులో ఆన్లైన్ కోర్సు గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ కూడా మనం ChatGPTని యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ కోర్స్కి. ఎక్కడైనా సరే కోర్సు యూట్యూబ్లో కూడా మీరు సెల్ చేయొచ్చు. ChatGPTని తీసుకొని మీ యూట్యూబ్ వీడియోకి డిస్క్రిప్షన్ రాయమంటే అదే రాసేస్తుంది.